ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. నర్సాపేట మున్సిపాలిటీలో మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేసినా ఒకసారి వచ్చి చూపించమని చాలు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సాపేటలోనే మరి 4 హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాము. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో మేము వర్కులు చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, రెసిడెన్షియల్ కాలేజీ అట్ పెదరగపాలెం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి వాటిని డెవలప్ చేస్తా ఉన్నాం. నిజంగా కళ్ళుండి చెవులుండి విన్నా చూసినా కానీ మేము ఏదైతే అభివృద్ధి చేసామో అది తెలుస్తే మీకు. మీ టైంలో ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నర్సాపేట నడుబడిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర అంజుమన్ కాంప్లెక్స్ ఉంది. 2018లో శంకుస్థాపన చేస్తే ఆ రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ కూడా ముస్లిం మైనార్టీకి పక్షపాతం మీరు చెప్పుకోవడం వల్ల మీరు గెలవడం జరిగింది. కానీ అంజుమన్ కాంప్లెక్స్ కూడా కట్టలేకపోయారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే మేము 50 లక్షల రూపాయల ప్రైవేట్ నిధులు కూడా వసూలు చేసి మేము ఆ కాంప్లెక్స్ ని మనం కంప్లీట్ చేస్తా ఉన్నాము. మా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు వైసీపీ నాయకులు కూడా మాతో పాటు నిలబడి ఆ కాంప్లెక్స్ కట్టడానికి మాకు అండగా ఉన్నారు. ఇవన్నీ కూడా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా ఒక అవినీతి ఆలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనతోటి, ఓ మాఫియా ఆలోచనతో మీరుగా ప్రయాణం చేస్తున్నారు. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నర్సాపేట అరవింద్ బాబు ఎమ్మెల్యేగా దేనికి వెనకడుగు వేసేవాడు కాదు, ధైర్యంగా ముందుకెళ్తాడు. చర్చకి కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్ లోనే నడి బొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేను పక్కనే కూర్చుంటాము. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రమ్మని నేను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏ రోజన్నా మీరు శానిటరీ వర్క్ చేశారా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక కాలువ పొడికి కానీ, అదేవిధంగా రోడ్డు నిర్మాణంగా చేయలేకపోయావు. ఇవాళ మేము చంద్రబాబు కాలనీ దగ్గర వరద ఆపడానికి రిటైనింగ్ వాల్ ఒకటి కడుతున్నాం. ఈ 77 ఏళ్ళ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళని పడుచుకున్న వాళ్ళు లేరు. రిటైన్ వాళ్ళు కట్టి వాళ్ళ మరి పల్లెంతా కూడా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా మేము దాన్ని కాపాడుకోవడానికి మరి రిటైన్ వాళ్ళు కడతాం. ఎక్కడ కూడా ఆలోచన చేసి చెప్పండి. మీ హయాంలో మరి స్టేడియం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి.